హాయ్ హలో చూస్తున్నారు కదా లెహంగాని లెహంగాకి టాప్ పార్ట్ ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే ఇక్కడ 1 ఇయర్ పాపకైతే నేను ఇక్కడ స్టిచ్చింగ్ ఫ్రిల్స్ కూడా ఏ విధంగా ఫ్రిల్స్ కూడా ఈ విధంగా పెట్టాలంటే ఎలాంటి ట్రిక్స్ ఇక్కడ ఫాలో అవ్వాలి మన ఛానల్ లో ఆల్రెడీ లంగా అంటే లెహంగాని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే ఆల్రెడీ పోస్ట్ చేశానండి. యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళైతే కంపల్సరీగా విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. నేను లైనింగ్ క్లాత్ని ఆల్రెడీ అయితే కటింగ్ చేసేసి పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే ఇప్పుడు పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని అక్కడక్కడ కట్స్ ఇచ్చేసుకొని మెడని తిప్పేసుకొని ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పే విధంగా మీరు కూడా కుట్టుకుంటే మిషన్ రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇంకా మనం 15 మినిట్స్లోనే బాడీ పార్ట్ అనేది కటింగ్ అదే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది మెథడ్ అనేది. పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మన హ్యాండ్ని ఈ విధంగా ప్రెస్ చేసి మిషన్ మీద ఈ విధంగా క్లాత్ అనేది ఈ విధంగా ప్రెస్ చేయాలి. అప్పుడు అనేది మనకి కుట్టు అనేది బాగా వస్తుందండి. మెయిన్ క్లాత్ని తర్వాత లైనింగ్ని మొత్తం అంతా అటాచ్ చేసేస్తున్నాను. ఇదైతే బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి అయితే నేను ఈ విధంగా రౌండ్ అయితే ఇచ్చాను. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి స్టార్ నెక్ అయితే ఇచ్చానండి. ఇది 1 ఇయర్ బేబీకి అయితే నేను ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఫోల్డ్ చేసేసి క్లాత్ కొంచెం ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా, ఇది ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఖర్చు కనిపించకుండా ఉండడానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి నేను ఇక్కడ బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఉక్సులు కాజా పట్టు అయితే పెడుతున్నాను. దానికోసం ఇక్కడ మిడిల్లో ఫోల్డ్ చేసేసి ఈ విధంగా కట్ అయితే చేసేస్తున్నాను. ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే ఇక్కడే స్టిచ్చింగ్ చేసేస్తున్నానండి. ఉక్స్ పట్టి పెట్టడానికి కాజా పట్టి పెడుతున్నాను. ఇక్కడ కాజా పట్టి పెట్టడానికి సేమ్ క్లాత్ తీసుకున్నానండి. ఎందుకంటే మనకి బయటికి కనిపిస్తుంది కదా, ఆ విధంగా వేరే క్లాత్ పెడితే అంత బాగా అనిపించదు. అందుకోసం అయితే నేను ఇదే క్లాతే పెట్టేసి కుట్టేస్తున్నాను. మీకు ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే కంపల్సరీగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని కూడా కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. నేను 5 అయితే పెడుతున్నానండి కాజాలు. 5 ఉక్సులు పెడదామనేసి ఇక్కడ ఈ విధంగా అయితే అయిపోయింది. ఇంకా కాజా పట్టి అయిపోయింది కదా, ఇప్పుడు ఉక్స్ పట్టి అయితే నేను రెడీ చేస్తున్నాను. ఉక్స్ పట్టి అనేది లోపలికి పోతుంది కాబట్టి నేను లైనింగ్ క్లాత్ అనేది ఇక్కడ వేసేస్తున్నానండి. లైనింగ్ క్లాత్ అనేది వేరేదని అనుకోవద్దు, వాళ్ళు ఇచ్చినది ఇదే. సో దానికోసం అయితే నేను ఇదే క్లాత్ వేసేస్తున్నాను. ఇక్కడ అండ్ హాఫ్ ఇంచ్ చూసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుట్టేసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో అయితే చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను ఫ్రిల్స్ పెడతాను ముందర. దానికోసం అయితే ఇక్కడ నేను ఒక 5 ఇంచెస్ అనేది కింద వదిలేస్తున్నాను. ఎందుకంటే మనకి ఫ్రిల్స్ వస్తాయి కదా, ఫ్రిల్స్ వస్తే మనకి క్లాత్ అనేది తక్కువ పడుతుంది. దానికోసం వచ్చేసి ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ని కట్ చేస్తాను. ఇక్కడ స్టార్ నెక్ అయితే ఇచ్చేస్తున్నాను. సేమ్ అది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగానే మనము మిషన్ని తిప్పుకుంటూ కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు పెట్టుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ ఏం అవసరం లేదు. మూలలో కట్స్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా 3 పక్కల ఈ విధంగా కట్స్ ఇచ్చుకొని క్లాత్ని తిప్పేసుకుంటే సరిపోతుంది. పైన ఒక కుట్ట అయితే వేసుకోవాలండి. టాప్ స్టిచ్ వేసుకుంటే ఇంకా కుట్ట అనేది అణిగిపోతుంది. చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. మూలలు అనేటివి టర్న్ అయ్యేటప్పుడు కూడా మనము మిషన్ పాదంని కిందికి పెట్టి పాదంని ఎత్తుకొని ఈ విధంగా మరి పాదంని దించుకొని
ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. ఇంకా మెయిన్ క్లాత్ని తర్వాత లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసేసుకోవాలి. చూడండి, నేను చెప్పా కదా మీకు ఆల్రెడీ ఫ్రిల్స్ పెడతానని. ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఇడిచిపెట్టేసాను. దాంతో పాటు ఈ విధంగా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కట్ చేసుకోవాలి. ఫ్రిల్స్ అనేది వేరే క్లాత్ బార్డర్ ఉంటుంది కదండి లంగాకి, అలా ఆ బార్డర్ వచ్చేసి ఇక్కడ నేను కుడతాను. దానికోసం అయితే ఆల్రెడీ వేరే క్లాత్ ఉంది లైనింగ్కి, వేరే క్లాత్ అండి అది. ఈ లైనింగ్ వేస్తే బాగుండదు అనేది నేను అది సపరేట్గా కుట్టి దానికి లైనింగ్ పెట్టి చూపిస్తాను. అది కూడా మీకు ఇక్కడ టక్స్లు అయితే వేస్తున్నానండి. టక్స్లు వేస్తే ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది. పిల్లలకైనా పెద్దలకైనా ఖచ్చితంగా టక్స్లు అనేది వేసుకోవాలి. 4 పక్కల 4 టక్స్లు అయితే వేసానండి. ఇక్కడైతే ఫ్రిల్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఫ్రిల్స్ రెడీ చేసేది కూడా బార్డర్ తీసుకున్నాను. బార్డర్కి లైనింగ్ ఈ విధంగా అటాచ్ చేసేసి ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను. ఫ్రిల్స్ ఏ విధంగా పెడుతున్నానో బాగా గమనించండి. ఒకటి పాదం వైపుకి పెడితే ఇంకొకటి నా వైపుకి పెడుతున్నాను. ఆ విధంగా పెడితే ఫ్రిల్స్ అనేటివి చాలా నీట్గా కుదురుతుందండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. మీరు కూడా చూడండి ఎంత నీట్గా వస్తుందో ఫైనల్గా అవుట్పుట్ అనేది. ఈ విధంగా ఒకటి పాదం వైపుకు పెట్టుకుంటే ఇంకోటి మన వైపుకు పెట్టుకోవాలి. మనం లెంత్ కూడా ఒకటే లెవెల్లోనే తీసుకోవాలి. కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ తీసుకోకూడదు. ఒక ఫ్రిల్ పెడితే ఆ ఫ్రిల్కి ఇంకొక ఫ్రిల్ పెడతాం కదా, అప్పుడు అది అటాచ్ అయి ఉండాలి. గ్యాప్ అనేది ఉండకూడదు. కింద బాగా గమనించండి, గ్యాప్ అనేది ఉండకూడదు. గ్యాప్ ఉంటే ఎంత నీట్గా కనిపించదు. ఇప్పుడు పాదం వైపుకు పెడుతున్నా ఒకటి, ఇంకొకటి నా వైపుకు పెడుతున్నా. ఆ విధంగా పెట్టుకోవాలండి. ఇంకా మొత్తం అంతా ఇట్లనే పెట్టేసుకోవాలి. ఒక 1-2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం వదిలేసుకోవాలి. అంటే అక్కడ ఫ్రిల్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే మనకి ఖర్చు పెట్టాం కదా, ఖర్చుకి లోపలికి పోతుంది కాబట్టి దానికోసం అయితే ఇడిచిపెట్టేస్తున్నాను. చూడండి 2 ఇంచెస్ అనేది ఇడిచిపెట్టేసాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని చూడండి కట్ చేసుకొని ఎంత నీట్గా వచ్చాయి కదా. ఈ విధంగా పైన అనగే కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఎంత నీట్గా వచ్చింది కదా ఫ్రిల్స్ మొత్తం అంతా. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసేసుకొని హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుందండి. హ్యాండ్స్కి ఇక్కడ క్లాత్ అనేది నాకు తక్కువ వచ్చింది. దానికోసం నేను లెహంగా ఉంది కదా, లెహంగా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పెట్టానండి. వీడియో అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి. దానిలో మిగిలిన క్లాత్ తీసుకొని నేను ఇక్కడ హ్యాండ్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం తక్కువ వచ్చింది. దానికోసం అయితే నేను బ్లౌజ్లోదే కొంచెం అటుపక్క ఇటుపక్క పక్కన జాయిన్ చేసేసి కింద బుట్ట హ్యాండ్స్, బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా, అవైతే పెట్టేస్తాను. ఎక్స్ట్రా ఉన్న దారాలను అంతటిని కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడే కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కటింగ్ అయితే ఆల్రెడీ అయిపోయిందండి. మధ్యలోకి కట్ చేసి చెప్పా కదా నేను ఆల్రెడీ, ఇక్కడ క్లాత్ అనేది నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెమే ఉంది. దానికోసం అయితే మిడిల్లో కొన్ని ఫ్రిల్స్ మాత్రమే పెడుతున్నాను. బాహుబలి హ్యాండ్స్ అడిగారు, దానికోసం అయితే ఈ విధంగా అయితే పెట్టాను. పిల్లలకి బాగా కనిపిస్తుందండి ఇట్లా హ్యాండ్స్ పెడితే, మనకి బుట్ట హ్యాండ్స్ పెడితే. క్లాత్ అనేది తక్కువ ఉందనేసి నేను ఇక్కడ బ్లౌజ్లో వచ్చిన క్లాత్ అనేది అటుపక్క ఇటుపక్క జాయిన్ చేసేసి లైనింగ్ అయితే అటాచ్ చేశాను. కింద బార్డర్ లాగా బ్లౌజ్ పీస్ని యూజ్ చేశానండి. చూడండి బ్లౌజ్ పీస్ని అటాచ్ చేస్తున్నాను కదా. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా మనం చేస్తే బ్లౌజ్ లైనింగ్ క్లాత్ ఉంది కదా, అది పెట్టుకొని మనకి అందాస కట్ చేసుకోవాలి. ఇక్కడ కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసుకొని హ్యాండ్ని తిప్పేసుకొని పైన ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఎంత కొంచెం ఎక్కువ అనిపించింది, దానికోసం అయితే కొంచెం కర్వ్ అయితే తీస్తున్నాను. ఇక్కడ జాయిన్ చేయాలండి. ఇంకా కట్ ఇచ్చాం కదా మధ్యలో, ఆ కట్ అనేది షోల్డర్కి కంపల్సరీగా మధ్యలో ఉండాలి. అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది. ఈ విధంగా చూసుకొని
ఒకవేళ ఇప్పుడు నాకు హ్యాండ్కి షోల్డర్కి సరిపోయింది క్లాత్ అనేది, ఎక్కువ ఉంటే కనుక మనం మధ్యలో నుంచి రావాలండి. నాకు ఈ విధంగా సరిపోయింది అనేసి నేను లాస్ట్ నుంచి వస్తున్నాను. ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకొక పక్క. ఇదే విధంగానే నేను 2 హ్యాండ్స్ అయితే కుట్టానండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా హ్యాండ్స్. ఇప్పుడు సైడ్ జాయింట్లు అయితే చేస్తున్నాను. అది బ్లౌజ్ ఆల్తీకి ఇచ్చింటారు కదా, అది తీసుకొని హ్యాండ్స్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనము హ్యాండ్స్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, అంటే మనం జాయిన్ చేసింటాం, అది అనేది పాదం వైపుకే ఉండాలి, మన వైపుకి అస్సలు ఉండకూడదండి. పాదం వైపుకు ఉంటే మనకి ఫ్రీగా ఉంటుంది. నేను హ్యాండ్ ముందర బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ అనేది మర్చలేదు, దానికోసం అయితే కొంచెం ఎక్కువ వచ్చింది. అది ఫోల్డ్ చేసేసి ఈ విధంగా అయితే కుట్టేస్తున్నాను. వెనకలు అనేది కుట్టాను, అంటే వెనకన మర్చి కుట్టాను. ముందర అనేది బార్డర్ ఉందని మరుస్తే బాగుండదు అనేసి ఇక్కడ నేను ఈ విధంగా అయితే మర్చలేదు. దానికోసం అయితే ఈ విధంగా కొంచెం కుట్లు వేస్తాం కదా మనం సైడ్ జాయింట్లు, అక్కడైతే మర్చి ఈ విధంగా అయితే కుడుతున్నాను. బార్డర్కి కొంచెం మరిస్తే అంత నీట్గా ఫినిషింగ్ అనేది ఉండదండి, దానికోసం అయితే నేను మర్చలేదు. 2-3 కుట్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము. చూడండి ఫిట్టింగ్ ఎంత నీట్గా వచ్చిందో కదా, ఫినిషింగ్ కూడా బాగుంది. ఇలాంటివన్నీ మనం బొటిక్స్లో వాడతారండి, ఇట్లా కుచ్చులు ఏ విధంగా పెట్టాలి అనేది. బుట్ట హ్యాండ్స్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చాయో, మాస్టర్ స్టైల్లో ఉంటుందండి ఫినిషింగ్ అనేది, చాలా నీట్గా ఉంటుంది. చూడండి మొత్తం లెహంగా మొత్తం అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇది పైన టాప్ పార్ట్, బాటమ్ పార్ట్ కూడా చూడండి ఫ్రిల్స్ ఎంత నీట్గా వచ్చాయో. హ్యాంగింగ్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా ఆల్రెడీ వీడియో చేశాను, వెళ్ళి చూడండి.